యేసు ప్రభు పరలోకాన్ని విడిచి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన సందర్భం మనందరికీ తెలిసిందే. ఎందుకు ఆయన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు అనే విషయంలో కొన్ని విషయాలు మనం నిత్యము ధ్యానించుకుంటూ వస్తూ ఉండగా మరొక విషయం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్య భాగం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్య భాగము. మీరు మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడమని అడిగాం కదా, ఆయన అంటున్నాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. మీరు ఆయన కృపను బట్టి ఆయన ఏం చేశాడో చూద్దాం. కేవలం కృప. ఆయన కృపను బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన మన నిమిత్తము ఆయన దరిద్రుడాయను అని రాయబడి ఉంది. సర్వాధికారి అయిన దేవుడు, సంపన్నుడైన దేవుడు, ఆయన గురించి రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే ఆయన ధనవంతుడు. అన్ని విషయాల్లో ఆయన ఉన్నతమైన ప్రభు. ఆ ప్రభు అంట ఆ ఉన్నతమైనది మనకివ్వాలి అని, మనందరినీ ధనవంతులుగా చేయాలి అని ఆ ప్రభువే దారిద్ర్యతాన్ని అనుభవించి మనల్ని ధనవంతులుగా చెయ్యటానికి భూమి మీదకి వచ్చాడు అని చదువుకున్నాం. మనందరినీ కూడా ధనవంతులుగా చేస్తున్నాడా, చేయటం లేదా? అన్ని విషయాల్లో కూడా దేవుడు చక్కగా అభివృద్ధి పరుస్తున్నాడు. అసలు దేవాలయానికి వచ్చిన వారు, మేలు పొందని వారు, దేవుని దగ్గర నుంచి సహాయము పొందని వ్యక్తి ఎవరు కూడా ఉండరు. ఎవరు ఉండరు. అందరూ కూడా ఆయన సమృద్ధిలో నుండి మనందరం అనుభవించిన వారమే. ప్రభు అంటాడు ఆయన గుప్పెళ్ళు విప్పగా, అది గుప్పెళ్ళు విప్పినప్పుడంట మంచి వాటిని తిని తృప్తి పొందుతామని. ఆయన గుప్పెళ్ళు విప్పితే, ఆయన గుప్పెళ్ళు విప్పి మంచివి మనకి ఇవ్వటానికి ప్రభు వచ్చాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు మిమ్ములను లేదా మనలను ధనవంతులుగా చేయాలి అనేది దేవుని యొక్క కోరిక. అయితే మనం ధనవంతులమా పేదవారమా అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. కానీ దేవుడి వాక్యం చెప్తుంది మీరు ధనవంతులుగా ఉండాలి. అందుకొరకే ప్రభు అయిన యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. కేవలం అది కూడా ఆయన కృపను బట్టి మాత్రమే మన ధనవంతులుగా చేయాలనుకున్నాడు. అంతేనా? దేన్ని బట్టి చేయాలనుకున్నాడు? ఆయన కృప. అయితే మనందరం జాగ్రత్తగా గమనిద్దాం. సరే, మనందరం కూడా ఒకప్పుడు స్థితి కన్నా ఈరోజు స్థితి మారింది. ఎంతో కొంత స్థితి మారుకుంటూనే వస్తుంది మనది. అది ఆరోగ్య విషయంలో స్థితి మారవచ్చు, ఆర్థికమైన విషయంలో స్థితి మారవచ్చు. అసలు ఏ విషయంలో అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన స్థితిని, పరిస్థితులను మారుస్తూ వస్తున్నాడు ఆయన. అయితే ధనవంతులుగా ఉన్న మనము ఎందుకు ఆయన మనల్ని ఈ లోకములో ఈ ధనవంతులుగా చేశాడు? ఈ ధనవంతులుగా చేయటానికేనా ప్రభు వచ్చింది? మనలో ఏం కోరుకుంటున్నాడు, ఎలాంటి ధనవంతులుగా ఆయన మార్చాలనుకుంటున్నాడో మనకి చాలా బాగా అర్థం కావాలి. అందుకే యేసు ప్రభు ఓ చక్కని ఉపమానంతో ఈ విషయాన్ని మనకు తెలియచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, మనం చదివిన భాగంలో లోకాసు వార్త 12వ అధ్యాయాన్ని చదివాం. 16వ వాక్య భాగం నుండి మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివాం. ఆ అంశాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. ఒక ధనవంతుని భూమి. అమ్మ నా వైపు చూడండి. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒక ధనవంతుడు, అతనికి విస్తారమైన భూమి ఉంది. ఆ భూమిని సేద్యపరిచాడు. అది సమృద్ధిగా పండెను అని ఇక్కడ రాయబడి ఉంది. ఈ వ్యక్తి పేదవాడా
ధనవంతుడే. ఈ ధనవంతుడికి భూమి ఉంది. ఈ భూమి విస్తారంగా పండింది. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు ఒక ఆలోచనలోకి వెళ్ళాడు. నా పంటని సమకూర్చుకొనటానికి నాకు స్థలము చాలదు. ఇది ఇప్పుడు చింత. అభివృద్ధి కాకముందు ఒక ఆలోచన, ఇప్పుడు అభివృద్ధి అయిపోయింది కదా. ఇప్పుడు ఈయన ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడు పంట విస్తారంగా వచ్చింది కదా, దీనిని సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. ఇది ఆలోచన ప్రారంభించుకుంటూ వచ్చాడు. ఒకసారి మీరు గమనించండి, ఈరోజు ఈ భూమి మీద దేవుడు మన ధనవంతులుగా చేస్తాడు. చేసిన మాట వాస్తవమే. అయితే ఈ ధనము అనుకున్న దానికన్నా ఎక్కువ కానీ మన జీవితంలోకి వస్తే అది మన జీవితంలో చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. మనం అనుకున్న దానికన్నా కానీ ఈ ధనము ఎక్కువగా సమకూర్చబడితే మనిషికి జరిగే ప్రయోజనకరం కన్నా నష్టము చాలా ఎక్కువ అనే విషయాన్ని మీరు గమనించండి. ఇతను పంట బాగా పండింది కదా, పండిన తర్వాత తను అనుకున్న దానికన్నా ఎక్కువ పండింది. ఎందుకు అంటే అక్కడ రాయబడి ఉన్న మాట చూస్తే అతడంట కొట్టులను విప్పి ఆ పెద్ద కొట్టులుగా కట్టాలి అనుకున్నాడంట. ఆల్రెడీ పంట ఎంత వస్తుందో మనకు తెలుసు. ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఎకరానికి ఒక 25 పుట్టలో 40 పుట్టలు అంటారు కదా, సరే ఎన్నో అనుకుందాం. దానికి తగిన విధంగా మనకు ఒక ప్లేస్ని అరేంజ్ చేసుకుంటాం, కొట్టులు కూర్చుకుంటాం, ధాన్యం సమకూరుస్తాం. ఇతనికి ఏమైంది అంటే దేవుడు బ్లెస్ చేశాడేమో, ఈ పంట అంట విస్తారంగా పండింది. పండగానే ఈయన ఆలోచన ఏంటి అంటే, ఈ విస్తారంగా ఎక్సెస్ వచ్చింది కదా, దీన్ని ఎక్కడ భద్రపరచాలి, దీన్ని ఎక్కడ దాచిపెట్టాలి అని ఆలోచిస్తూ, నాకు కొట్లు ఉన్నాయి కదా ధాన్యాన్ని సమకూర్చడానికి, దీన్ని పడగొట్టి పెద్ద కొట్లు కట్టేస్తాను, దానిలో అదంతా సమకూర్చుకుంటాను అనే ఒక ఆలోచనకు వచ్చాడు. సంగమా, ఒక్కసారి మీరు గమనించండి. ఈ వ్యక్తి అభివృద్ధి కాగానే దేవుని యొద్ద ఆలోచన చేయటం లేదు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ఒక అభివృద్ధి మనలో వచ్చిందో, అనుకున్న దానికన్నా ఎక్కువ ఆశీర్వాదం మన దగ్గరికి ఎప్పుడు వచ్చిందో, ఇది అధికమైన అభివృద్ధి ఏం చేస్తుంది అంటే మన మనసుని దేవుని మీద నుంచి దూరం చేస్తుందని. ఇతను దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయటంలా, ప్రభా ఇంత ఇస్తావు కదా నాకు, దీన్ని ఏం చేయమంటావు, నన్ను దీన్ని ఎలా వాడమంటావు, అసలు దేనికి ఏం చేస్తే నాకు ప్రయోజనం, ఇంత ఇచ్చింది నీవే కదా ప్రభా అని అడుగుతున్నాడా అంటే అడగటలేదు. దేవుడి దగ్గర విచారం చేయటం లేదు. తనలో తను ఆలోచన చేసుకుంటున్నాడంట, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలి. ఆలోచన కొరకు దేవుని యొద్దకు రారండి. మన సంపాదన మించిన సంపాదన మన దగ్గరికి వస్తే క్రైస్తవుడికి చాలా నష్టం. ఒకవేళ కావాలని ఆశ మనలో ఉందేమో, కానీ అది మనకి నష్టాన్ని కలిగజేస్తుంది అనేది ఇక్కడ వాక్యం సూచిస్తూ ఉంది. ఇప్పుడు మీరు గమనించండి, దేవుడు బ్లెస్ చేశాడు కదా, దేవుడు ఆశీర్వదించాడు కదా. అందుకే వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇత్తినవాడు ఎవరైనా, నీరు పోసినవాడు ఎవడైనా, వృద్ధి కలుగజేసేవాడు దేవుడే. ఇక్కడ చక్కగా ఈ విషయాన్ని కొరింథీ పత్రికలో మనం చదువుకుంటూ ఉంటాం. విత్తినవాడు, నీరు పోసినవాడు ఎవరైనా సరే వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఇప్పుడు వృద్ధి కలగజేశాడు కదా, అయ్యో నేను విత్తాను, నీరు కట్టాను, ఈరోజు విస్తారంగా పంట పడింది, దేవుడు కదా దీన్ని వృద్ధిపరిచింది, దేవుడు కదా నాకు ఇచ్చింది అనే విషయాన్ని మర్చిపోయి ఇతను దేవుని యొద్ద ఆలోచన చేయకుండా, బ్లెస్ చేసిన దేవుని యొద్దకు వెళ్లకుండా తన మనసులో ఆలోచించుకుంటూ ఉన్నాడు, దీన్ని ఎలా ఏం చేయాలి అని. ఈ ఆలోచనలోనే నేను విస్తారమైన కొట్లు కట్టుకుంటాను. ఇక అంటున్నాడు, ప్రాణమా నీకు ఇంక భయంలే,
అనేకమైన సంవత్సరాలు నీవు అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు కూర్చబడి ఉన్నది. కూర్చబడి ఉంది. అనేకమైన సంవత్సరాలకి సరిపోయిన సంపద వచ్చింది. సుఖించు, తిను. ఈరోజు అభివృద్ధి ఏం చేస్తుందో తెలుసా? పూర్తిగా మనల్ని దేవునికి దూరం చేస్తుందండి. చాలా సందర్భంలో దేవుని ప్రార్థన చేశాను, దేవుని అడిగాను, దేవుడు నాకు ఇవ్వలేదు అని మాట్లాడే వ్యక్తులు ఉన్నారు. దేవుడు ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఈరోజు మన చిన్నపిల్లలు మనల్ని అడిగిందంతా మనం ఇస్తామా? ఇవ్వం. ఏది ఇస్తే వారు పాడైపోతారో, ఎంత ఇస్తే వాళ్ళు బాగుంటుందో అని అంతే ఇస్తాం. నీ పిల్లలకి పాకెట్ మనీ ఎంత కావాలంటే అంత ఇస్తామా? ఇవ్వం. ఒక సమయం ఉంది అంత ఇవ్వటానికి. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటే, ప్రభు బ్లెస్ చేస్తుంటే, ప్రభా ఎంత బ్లెస్ చేసావు కదా, దీన్ని నేను ఏం చెయ్యాలి, దీన్ని ఏం చెయ్యాలి అని మనం అడుగుతున్నామా? ఈ వ్యక్తి చూడండి, ఆలోచనలు మారిపోయాయి. అసలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు మనకి? ఎక్సెస్ ఇచ్చాడు ఈయన, అంతేనా? జనరల్గా కొట్లు కట్టుకున్నాడు. ఇప్పుడు పంట ఈయనకి కూర్చుకునే దానికన్నా ఎక్కువ వచ్చింది, అంతే కదా? ఎక్కువ వచ్చింది. తన ఎక్స్పెక్టేషన్స్కి మించి వచ్చేసింది. ఇప్పుడు ఎక్సెస్ వచ్చిన దాని కొరకు నీవు ఆలోచన ఏం చేయాలి అంటే, ప్రభా ఎందుకు ఇచ్చావు ఇది? నాకు రావాల్సింది ఎంత, దీనికన్నా ఎక్కువ వచ్చింది కదా నాకు, దీన్ని ఏం చెయ్యాలి? ఇది రోజు క్రైస్తవుడు ప్రభు అభివృద్ధి పరుస్తున్నప్పుడు క్రైస్తవుడికి ఒక ఆలోచన రావాలి. ఎక్సెస్ ఎందుకు విస్తారమైంది నాకు ఇస్తున్నాడు దేవుడు? నాకు సరిపోయింది ఉంది, ఈ సరిపోయింది మించింది దేనికి నాకు అని దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు నీకు చక్కని ఆలోచన చెప్తాడు. ఆయన ఎందుకు ఇస్తున్నాడో తెలుసా దేవుడు? చూడండి, ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. సామెతల పుస్తకము 19వ అధ్యాయము 17వ వాక్య భాగం. సామెతల పుస్తకము 19వ అధ్యాయము 17వ వాక్య భాగం. బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, దేవుడైన యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన చేసిన ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుడు ప్రత్యుపకారము చేయును. జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించాలి. ఇక్కడ చక్కగా రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే, మనకి ఎప్పుడైతే ఎక్సెస్ వచ్చిందో అది నీకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది నువ్వు ఆలోచించాయి. నీకు సమృద్ధి ఉంది కదా, నీకు తినటానికి ఏమి లోటు లేదు కదా, నీకు కావాల్సిన నిధులన్నీ నింపాడు కదా, నీకు కావాల్సిన బ్యాలెన్స్ అంతా కూడా సమకూర్చాడు కదా. ఇప్పుడు ఎక్సెస్ ఉంది కదా, ఈ ఎక్సెస్ని ఏం చేయాలి? ఎక్సెస్ ధనం వచ్చింది, ఏం చేయాలి? ఇదిగో దేవుడు వాక్యం చెప్తుంది, బేదలకు కనికరించువాడు. ఏమంటున్నాడు? బీదలను కనికరించువాడు, బేదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, దేవుడికి అప్పిచ్చేవాడంట. అంటే అర్థం ఏంటి అంటే, ఈ లోకంలో ఉన్న బేదలైన ధనవంతులైన అందరూ కూడా దేవుని పిల్లలే, అవునా? అందుకే ఆయన గుప్పులు విప్పినప్పుడు అంట ఆకాశ పక్షులు ఇవన్నీ కూడా మంచి వాటిని తిని తృప్తి పడుతున్నాయి కదా. అన్నీ ప్రభు సృష్టించినవే కదా. కనుక ఆయన ఏమంటాడు అంటే, నీకు ఎక్సెస్ ఎందుకు ఇచ్చానో తెలుసా? ఇదిగో లోకంలో కొంత పేదవారు ఉన్నారు, లోకంలో కొంతమంది దారిద్ర్యంలో ఉన్నారు, కొంతమంది పరిస్థితి ఏమీ చేసుకోలేని స్థితిలో, ఇవన్నీ మనకి తెలుసు. అందుకు ప్రభు వాడుతున్న మాట ఏమిటి అంటే, పేదలను ఒకవేళ నువ్వు కనికరించి, నీదేమి ఇవ్వక్కర్లేదు, నీదేమి ఇవ్వమని నేను అడగట్లేదు, నీకు ఎక్సెస్గా ఇచ్చాను కదా, నువ్వు అనుకున్న శాలరీ కన్నా, నీకన్నా వ్యాపారం నువ్వు అనుకున్న దానికన్నా, నీ ఉద్యోగంలో అయినా నీకు ప్రమోషన్ ఇచ్చి అధికమైనది ఇస్తున్నాను కదా, అది నీకు సరిపోయిన దానికన్నా మించింది ఇస్తున్నా అని అంటున్నాడు. నువ్వేం ఆలోచించాలో తెలుసా? ఇది ఎక్కడో మరలా కూర్చుకోవాలని ఆలోచించుకు, నువ్వు దీన్ని మరలా ఎక్కడో లాకర్లో పెట్టాలని నువ్వు ఆలోచించుకో. దీన్ని ఏం చేయాలో తెలుసా? ఇదిగో బేదలను నువ్వు కనికరించాలి, నువ్వు కనికరించాలి. ఎవరికి అక్కర్లో ఉన్నారు, ఎవరికి అవసరత, అసలు దీన్ని ఏం చేయాలి? ప్రభు అంటాడు, వాళ్ళందరి బాధ్యత నాది కదా, నీవు కానీ ఒకవేళ వారిని చూస్తే నాకు అప్పిచ్చినట్టు, నాకు అప్పి ప్రభువుది, నాకు అప్పివు.
ఎలా ఇవ్వనయ్యా? వాళ్ళందరికీ చూడు, నువ్వు వాళ్ళందరిని ఒకసారి దర్శించు, వారిని ఒకసారి చూడు. వారికి ఇచ్చావు అంటే నాకు అప్పిస్తా. నువ్వు ఎప్పుడు ఇస్తావయ్యా? నేను పరలోకంలో నీకు కోరుస్తాను. నీవు ఇక్కడ ధనవంతుడివి, నీవు ఆత్మ సంబంధంగా ధనవంతుడిగా మార్చబడాలి అంటే ఈ ఎక్సెస్ దాన్ని నువ్వు కూర్చుకొనటానికి దేవుడు నీకు ఇస్తున్నాడు. మనం ఎక్కడ ధనవంతులు? ఈ భూమి మీద ధనవంతులమేమో. ఈరోజు ప్రభు కోరుకునేది ఏందో తెలుసా? ఆత్మీయతలో నువ్వు ధనవంతుడిగా కూడా మనం మార్చబడాలి. మనం ఇక్కడ ఉండగానే పరలోకంలో మన ధనాన్ని కూర్చుకోవాలి. ఎలా కూర్చుకుంటావు? ఈ ఎక్సెస్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇది నువ్వు పరలోకంలో కూర్చుకొనటానికి, ఇక్కడ కూర్చుకుంటానికి కాదు. ఇక్కడ కూర్చుకొనటానికి ఆల్రెడీ నీకు ఇచ్చాడు కదా, నీ కొట్లు నిండాయి కదా. ఇప్పుడు ఎక్సెస్ ఇచ్చింది ఎందుకు అంటే అది నువ్వు పరలోకంలో కూర్చుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎక్సెస్ ఎందుకు ఇచ్చాడు ప్రభు? ఈరోజు మనిషి అజ్ఞానంగా మనం ఆలోచన చేస్తున్నాం. మన మంచి ఆలోచన అంతా కూడా చాలా రాంగ్. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇదిగో నువ్వు పరలోకంలో ధనాన్ని ఎలా కూర్చుకోవాలి. ఇక్కడ ఉండగానే, ఈ శరీరంతో ఉండగానే మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలి. చూసారా? అది ఎంత చక్కని మాటో తెలుసా? ప్రభువుకు అప్పిస్తామంట. మనం అప్పిచ్చిన వాడు మోసం చేస్తాడు. ఈయన అమ్మ మోసం చేస్తాడా? అది వడ్డీతో సహా ఇస్తాడు నీకు. అక్కడ రాయబడి ఉన్న మాట, నువ్వు ఎప్పుడైతే ఉపకారం చేస్తావో ప్రతి ఉపకారం, నీకు ఉపకారం చేసి నీకు ఖచ్చితంగా ప్రతి ఉపకారం ఇక్కడ చేస్తాడు. అసలు ఇది అక్కడ కూడా చేస్తాడు ఆయన. తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కానీ తరిగిపోదండి. దేవుని ఆశీర్వాదము తీస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, తరిగిపోదు. నువ్వు ఇచ్చినంత మాత్రాన నువ్వేమీ పోదది. ఇచ్చేవారికే దేవుడు ఇస్తూ ఉంటాడు, పూడ్చేవారికి దాచేవారికి కాదు. అందుకు ఆయన మాట అంటూ ఉన్నాడు. ఆయన ప్రత్యుపకారము చేయును. మనం ఇంకొక విషయం చెప్తాను. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19వ వాక్య భాగం చూడండి. భూమి మీద మీ కొరకు ఎక్సెస్ ధనాన్ని ఏం కూర్చుకోవద్దు. మీకు కావాల్సింది, మీ పిల్లలకు కావాల్సింది, ఏం కావాలో కూర్చుకోండి. కానీ ఎక్సెస్ వస్తుంది కదా, అది అలా కూర్చుకున్నా కూడా అది అంటాడు, కూర్చుకున్న వారికంట ఎక్కువ కాదంట, తక్కువగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. చదవాలి. ఎక్కువగా కూర్చుకున్న వారికి ఎక్కువ కాదు, కానీ అది బ్యాలెన్స్గానే చేస్తాడు దేవుడు. అందుకని అంటున్న మాట ఏమిటి అంటే, పరలోకములో మీ కొరకు, మరలా చదువుదాం వచనాన్ని. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు అంటే మన చాలా సందర్భాల్లో ఏంది డబ్బులు వద్దు అంటున్నాడు, అదే కూర్చుకోవద్దు అంటున్నాడు అని మీరు మాట్లాడవచ్చు. అందుకే ఆయన అంటాడు, మనకి మీకు ఇవన్నీ అవసరము అని మీ తండ్రికి తెలియదా అన్నాడు. నీకేం కావాలో తెలుసు. నీ పిల్లలకి ఎడ్యుకేషన్కి, నీకు కావాల్సిన గృహానికి, నీకు కావాల్సింది కుటుంబ పోషణకి, ఎలాంటి ఉద్యోగమో వ్యాపారమో వాటి గురించి మాట్లాడట్లేదు. అది అంతకు మించి నీవు కూర్చుకునే విషయమే మాట. ఈ ధనవంతుడిది కూడా మామూలుగా విషయం. అప్పుడు ధనవంతుని ఏమనలా. ఈ ధనవంతుడికి విస్తారంగా వచ్చినప్పుడు అది కూడా కూర్చుకుంటున్నాడు కనుక అతని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. కన్న వేసి దొంగిలిస్తారు. ఇంకేమైద్దంట? తుప్పు పట్టిపోయిద్దంట, పాడైపోయిద్దంట. ఇక్కడ నువ్వు సమకూర్చేవి ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కువగా నువ్వు సమకూర్చే వాటిలో ఉన్న నష్టమే చెప్తున్నాడు, కానీ ఇది నీకు లాభం కాదు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. నీ లిమిట్ దాటింది నీకు
పాడు చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకని అంటాడు, ఎక్కడైతే తుప్పు తినివేయును. ఏం చేద్దాం, మనకన్నా ఎక్కువ ఉందనుకో, అవన్నీ ఎక్కడో దాచామనుకో, ఏం చేస్తాం చెప్పండి? నీకు ఒక మంచి పళ్ళు, ఒక మీ ఇంట్లో ఒక 4-5 పళ్ళు, ఒక 1/2 డజన్ పళ్ళు మీరు తినగలరు. లేదు, ఎవరో ఇస్తున్నారో 2 కేట్లు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావు, ఇవన్నీ పెట్టుకున్నావు, ఎవరికి ఇవ్వవు. లేదు లేదు, ఎవరికి ఇవ్వవు, నువ్వే 2 కేట్లు వేసి పెట్టుకున్నావు. ఇదేమవుతుంది? 4 రోజులు, వారం తర్వాత ఏమవుతాయి? కుళ్ళిపోతాయి. నేను అంటున్నాడు, నీవు ఇక్కడంట సమకూర్చుకుంటే, ఎక్సెస్ సమకూర్చుకునేది నీకు ప్రయోజనం ఉండదు అనే విషయాన్ని చెప్పడానికి మాట చెప్తున్నాడు ఆయన. నీకు కావాల్సింది నేను ఇస్తాను, ఖచ్చితంగా మనకు కావాలి. ఈ లోకంలో ఇల్లు కావాలా, కారు కావాలా, మన ఎంత లిమిట్లో మనకి ఎంత అవసరం, మనకి మన పిల్లలకి ఏం అవసరమో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎక్సెస్ ఏమైపోతుంది అంటే, అది ఏమైపోతుంది అంటే, దొంగలు ఎవడ మోసం చేసి ఎత్తుకుపోతాడు. నీ దగ్గర కాకపోయినా రేపు నీ పిల్లల తరం వచ్చే వరకు అప్పుడు కూడా ఏమి ఉంచనివ్వరు, అవి ఉంచనివ్వరు. ఎవడెవడు ఆక్యుపై చేసుకోవాలో, ఎవరెవడు దాన్ని ఏం చేయాలో చెప్తారు కదా. ఇక్కడ మానస ట్రస్ట్కి ఇన్ని ఎకరాల పొలం ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పుకుంటూ వస్తారు. వారు ఏమన్నా తినగలిగారంటావా? వాడి దగ్గర బోల్డ్ గొడవలు, అవి ఆక్యుపై చేసుకొని పడిపోయి ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి, ఆ పరిస్థితులకి మన పరిస్థితి కూడా అదే చెప్తున్నాడు ఆయన. నీవు ఇక్కడ కూర్చుకుంటే అవి చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలించుకు వెళ్ళిపోతారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. ఎలా చెప్పాడు కదా, ఎలాగో ఎక్కడ కూర్చుకోవాలంటమ్మా? అక్కడ కూర్చుకోవాలి. ఎలా కూర్చుకోవాలి? అక్కడికి ఎలా వెళ్ళగలం? ఇదిగో చెప్పాడు కదా, పేదలకు కటాక్షించువాడు, దేవుడికి అప్పిచ్చువాడు, ఆయన ప్రత్యుపకారము చేస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇచ్చిన దానికి ప్రతిఫలాన్ని ఆ రాజ్యంలో మన కొరకు సిద్ధపరుస్తూనే ఉంటాడు. అక్కడ సంపాదించుకుంటే మన మనసు ఎక్కడుంటుందో, మన ధనం ఎక్కడుంటుందో మన మనసు అక్కడికే వెళ్ళిద్ది. అక్కడ విలువైంది ఉందనుకో, ఎక్కడికి వెళ్తే అది ఉంది మనకి, ఎక్కడుంది. మనం ఎక్కడైనా స్థలం ఉందనుకో, ఒక గ్రామంలో ఇల్లు ఉందనుకో, అది మా గ్రామము, నేను అక్కడికి వెళ్ళటానికి మనకు ఒక ఆస్కారం ఉంది. అక్కడ ఇల్లే లేకపోతే మనకి అది మన గ్రామం కాదు. దాని పొలిమేరలో కూడా మనం చూడం. అక్కడ ఒక ఇల్లు ఉందనుకోండి, మనకి అక్కడ ఒక ల్యాండ్ ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుంది? అదిగో ఆ గ్రామం మాది అక్కడ ల్యాండ్ ఉందని 10 సార్లు చెబుతావు నీ గ్రామం గురించి. అక్కడేం లేకపోతే అక్కడ మనం కూడా కూర్చుకోగలిగితే మన మనసు అంతా ఎప్పుడదే, అదిగో అక్కడే కూర్చుకున్నాను, దేవుడు నాకు అక్కడ కూర్చాడు. ఈరోజు మనం ఏదో కూర్చుకుంటే అది ఎంత ప్రమాదమో తెలుసా? మీకు చిన్న వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. నువ్వు కూర్చుకుంటే, నువ్వన్నీ తీసుకొచ్చి పడేసుకుంటే అది ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇదిగో ధనవంతులారా, అయ్యా ఒకసారి చూడండి. ఇదిగో ధనవంతులారా. ఏంటి మీరందరూ ధనవంతులా? చెప్పండి నోటితో. ఏమో ధనవంతులా మీరు? ఈ లోక సంబంధమైన వాటి గురించి అడుగుతున్నాడు. మీరు ధనవంతులా? లక్షాధికారులా మీరు? కాదు. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్తున్నాడు? ధనవంతులు ఏమన్నాడు? ఇదిగో ధనవంతులారా, ధనవంతులకే చెప్తున్నాడు. ఇప్పుడు మనం ధనవంతులు కాకపోతే లేదు, మన దగ్గర ధనం లేదంటారా? లేదా? ఒక విధంగా చెప్పాలంటే మనం అందరం లక్షాధికారులమే. నువ్వు లక్షాధికారివా? ఏరా ఏంటి లక్షాధికారి అంటే ఎలా? లక్షాధికారేనా? కాదు. ఏమ్మా నువ్వు? సంధ్య లక్షాధికారివా నువ్వు? ఏమండి, 1,00,000 లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1,00,000కి అధికారిని అందరూ 1,00,000కి అధికారి. వాడికి ఇల్లు, వాడుకున్న స్థలమో, వాడికి ఉన్నాయో 1,00,000కి మించే ఉంటాయి. డాక్టర్ లోన్ తీసుకుని 1,00,000 రూపాయలు ఇస్తున్నారు నీకు.
అందరూ లక్షాధికారులమే కదా, అవునా? అంటే అందరూ ధనవంతులమే. ఈ భూమి మీద ఎంతో కొంత మనం కూర్చుకున్నాం కదా, మనతో చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు చదువుదాం. ఇదిగో ధనవంతులారా, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చే ఉపద్రవములను గూర్చి, చూడండి, మీ మీదికి వచ్చే ఒక ఉపద్రవమును గూర్చి ప్రలాపించి ఏడవండి. ఒక ఉపద్రవం మీ మీదకి రాబోతుంది. ధనవంతులారా, మీ మీదకి ఒక ఉపద్రవం రాబోతుంది. దాని గురించి మీరు ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయును, మీ వస్త్రములన్నీ కూడా చెమ్మట కొట్టివాయును, మీ బంగారము, మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. చూశారా? అగ్ని వలె మీ శరీరాలని తినివేయును. ధనవంతులారా, అధికంగా కూర్చుకునేవారులారా, మీ బంగారము, మీ వెండి, మీ వస్త్రాలు తుప్పు పట్టి చిమ్మట పట్టి కొట్టిన వాయును, బంగారం తుప్పు పట్టిందంట. ఇవన్నీ నీ మీద సాక్ష్యం చెప్తున్నాయి. నువ్వు దేనికి ఇవన్నీ పాడు చేసుకుని సమకూరుస్తున్నావా? రేపు అక్కడ అంటున్నాడుగా, ఆ ధనవంతుడితో అంటున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను. ఈ కూర్చుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇవి తుప్పు పడతాయి, నువ్వు వాడకుండా ఉపయోగించకుండా నువ్వు పెడుతున్నావు కదా, ఇవన్నీ నీ మీద సాక్ష్యం చెప్తాయి. ఈరోజు 2 కేట్లు పళ్ళు కొనుక్కున్నావు నువ్వు, దానిలో నీకు అవసరం 4, మిగిలి పాడైపోతున్నాయి. రేపు అది వచ్చి సాక్ష్యం చెప్తుంది, అయ్యా నన్ను మంచి ఫలంగా నువ్వు చేశావు, నన్ను వాడుకోలేదు, ఎవరు కుళ్ళిపోయే విధంగా చేశారు నన్ను. మరి నలుగురికి ఇవ్వచ్చు కదా, నలుగురికి పంచవచ్చు కదా. నీ వస్త్రాలు వాడకుండా దాచుకుని పెట్టుకునే కన్నా వాడని వస్త్రాలు నలుగురు పంచేయొచ్చు కదా. కూర్చుకోవటమే, అది వాడేది లేదు. ఆ వస్త్రాలు బీరువాలు నిండిపోతాయి, వాడవు, ఇంకొకరికి ఇవ్వవు. అదంతరికి అది చిరిగిపోతే అమ్మయ్య పెట్టు, బాధే లేదు. అదంతరికి అది పెట్లిపోతుంది అంటారు కదా, ఈ బట్టలు ఎప్పుడు పీక్కుపోతాయా? ఎప్పుడు పీక్కుపోలేదమ్మని పీక్కుపోతాయి. అవి సాక్ష్యం చెప్తాయి అంట. ఎవరికన్నా ఇస్తే వాడుకునేవాడుగా, ఎవరికన్నా ఇస్తే. కొన్ని ఉంటాయి కొందరిలో సైకిల్లో, ఈడు ఎవడికివ్వడు, ఈడు వాడు. ఇది తుట్టిపోడుగానే ఆ యొక్క వాళ్ళకి వేసేసేస్తారు, కాటాకి వేసేస్తారు. ఈడు వాడు, అయ్యో వాడుకోవటం లేదు, ఎవరో పిల్లలు ఉన్నారు, అదిగో సండే స్కూల్ పిల్లలు, అయ్యో తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాడుకోండి అమ్మా, నువ్వు వాడుకోండి, ఈలోపు ఖాళీగా ఉంది, మీరు వాడుకోండి. అది పూర్తిగా ఖండమైపోవాలి, తీసుకెళ్ళి కాటావాడికి వేయాలి. ఆ తుప్పు నీ మీద సాక్ష్యం పలుకుతుంది. దేవుడు కొన్ని మాటలు చెప్పాడంటే దానిలో నువ్వు చాలా విషయాలు నువ్వు ఆలోచించేయి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడే, నేను ఏం చేస్తున్నాను? ధనవంతులారా, ఒక ఉపద్రవం రాబోతుంది మీ మీద. ఇదిగో నీ వస్తువులు తుప్పు పట్టిపోతున్నాయి, వాడకపోతే ఏమైపోతాయి? పాడైపోతాయి. అవన్నీ ఏం చేస్తాయి అంట? ఏదొకసారి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత భయంకరమైన ఒక శోధన. అవన్నీ సాక్ష్యం పలుకుతాయి అమ్మా. ఈరోజు సింపుల్గా వాడకుండా అన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. ఏ రోజైనా ఆలోచించావా? నీ దగ్గర ఉన్న వస్తువు నీది నాది అని పలుకుతున్నావే, అది ఎలా నీదయింది? ఎంతమంది కష్టపడితే వచ్చింది? నువ్వేదో పైసలు ఇస్తే వచ్చింది, పైసలు ఎక్కడై? అజ్ఞానంగా అవివేకంగా ఆలోచించేవారు ఉన్నారు. ఆహారం వండుతారు, తీసుకెళ్ళి వీధిలో పారేస్తారు. నీ మీద అడుగుతుంది, అది సాక్ష్యం చెప్తా. రేపు సాక్ష్యం నువ్వు చెప్పాలి. నువ్వు దాన్ని అడిగినప్పుడు నువ్వేం చేయాలి? దానికి సమాధానం చెప్పాలి. ఏం చేస్తున్నావు నువ్వు? పారేయటానికా? పేదలు, దాన్ని అనుభవించవలసిన వారు అనేక మంది ఉన్నారు. నీకు ప్రతి రూపాయి దేవుడిచ్చింది, నువ్వేం చేస్తున్నావు దాన్ని? ఈరోజు నీ కుటుంబాల్లో సాటి మనిషిని ప్రేమించి తన దగ్గర ఉన్నది షేర్ చేయకుండా కూర్చోటమే, కూర్చుకోవటమే.
కూర్చుకున్నవన్నీ కూడా అంటున్నాడు, ఓ ధనవంతుడా, నువ్వు కొట్లు విప్పి విస్తారంగా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అని నీ ప్రాణానికి చెప్తున్నావే. ఇదిగో నీ జీవిత కాలం అంతా సంవత్సరాలు నీకేమీ కొదువు లేదని చెప్తున్నావు. ఎన్ని సంవత్సరాలు తింటాడండి అది? ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగదు అది. ఎన్ని సంవత్సరాలు తిన్నా తరగదు. కూర్చుకుంటున్నాడు. ఓ దినాన అవన్నీ పాడైపోతాయి. అవి గబ్బిలాలకి, ఎలుకలకి, పందికుక్కులకి, అదొక మనిషి కొరకు ఇచ్చిందంతా కూడా నువ్వు దానికే పాడు చేస్తావు. అవి రేపు వచ్చి ఏం చేస్తాయంట? సాక్ష్యం చెప్తాయంట. ఆ ఉపద్రవము అగ్నిలాగా అవి కాల్చివేస్తాయంట మనల్ని. ఈరోజు చాలామందికి తెలియదండి. వాక్యం నీకు బాధ కలిగించవచ్చు, వాక్యం కష్టంగా ఉండవచ్చు. ధనము ఉండుట తప్పు అని దేవుడు చెప్పలేదు. ఇదిగో విస్తారంగా పెరిగిపోతున్నప్పుడు నీ మనసు దాని మీద నుంచి తొలగిపోతుంది. అది. ఆ విస్తారమైంది ఎందుకు ఇస్తున్నాడు అంటే అది నువ్వు పరలోకములో కూర్చుకొనటానికి అనే విషయం నీకు చెప్తున్నా. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. ఒక ధనవంతుడు గురించి మనం చాలా సందర్భంలో చదువుతాం. ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని యొక్క తన యొక్క గడప యొద్ద కనిపెట్టుకున్న ఒక లాజరు ఉన్నాడు. అది దరిద్రుడు. ఇక్కడ యేసు ప్రభు మనం చదివిన ఇది లోకాసు వార్తలో ఆ వ్యక్తిని ఏమన్నాడు? ఆ ధనవంతుని ఏమన్నాడు? నేను ఇంకా కూర్చుకుంటాను, పెద్ద కొట్లు కట్టుకుంటాను, ప్రాణమా తిను సుఖించుము అంటున్నా ఆ వ్యక్తితో ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు. అదేంది ధనవంతుడు కొట్లు కట్టుకుని డబ్బులు దాచుకుంటుంటే వెర్రివాడు అంటాడేంది ఆయన్ని? ఎవరు వెర్రివారు? డబ్బులని ఖర్చు పెట్టుకునేవాడు వెర్రివాడా? డబ్బులు పోగేసుకునేవాడు వెర్రివాడా? అర్థం కాల. ఓ వెర్రివాడా అంటున్నాడు ప్రభు. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు అని రాయబడి ఉంది లాజరు గురించి. ఒక దరిద్రుడు, ఈ ధనవంతుడు భూమి మీద శారీరకంగా ఇతను ధనవంతుడు, ఆత్మీయంగా ఇతడు దరిద్రుడు. అతడు భూమి మీద ఆస్తిపరంగా దరిద్రుడు, ఆత్మీయంగా ధనవంతుడు. ఇప్పుడు మనం కూడా శారీరకంగా ధనవంతులమైన మనం ఆత్మీయంగా కూడా ధనవంతులం కావాలి అని ఇదిగో ప్రభు ఈరోజు మన ముందుకొచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనందరినీ ధనవంతులుగా చేయటానికి పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. ఏంటి ధనం? పరలోక రాజ్యమే అని చెప్తున్నాడు. మనం ధనంతో దాన్ని సంపాదించుకోవాలి. ఎక్సెస్ ధనం అదే. అందుకు ఈ ధనవంతుడి దగ్గర ఇదిగో దరిద్రుని పెట్టాడు. ఈ మాట ఇప్పుడు ఆలోచించండి. ధనవంతుడు, ఆయన వాకిట్లో లాజర్ అనే దరిద్రుడు ఉన్నాడు. ఒళ్ళంతా పుళ్ళు, దేహమంతా కూడా అనారోగ్యంతో ఉన్నాడు. కుక్కలు వచ్చి అతను కురుపులు నాకుతూ ఉన్నాయి. అంత భయంకరంగా ఉన్నాడు. ఈ ధనవంతుడు ఏ రోజు కూడా ఒక భిక్షం వేయలేదు. ఏ ఒక్కరోజు కూడా తను కనికరిని చూపలేదు. దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ లాజరు మరొక పేరేమన్నావు? దరిద్రుడు. ఈ దరిద్రుని ఎందుకు ఉంచాడో తెలుసా? నీవు ఐశ్వర్యవంతుడు కావాలి అని, నీవు ఆత్మ సంబంధమైన ఒక ధనవంతుడుగా మార్చబడటానికి నేను లాజరును ఉంచాడు. నువ్వు లాజర్కి ఏదన్నా ఇస్తే నేను ఎక్సెస్ నువ్వేం కూర్చుకుంటావయ్యా? నీ ముందు ఏడుస్తున్నాడు కదా, ఆ లాజర్కి నువ్వు ఇస్తే నీవు ప్రత్యుపకారం పొందుకొని నా రాజ్యంలో నువ్వు ధనాన్ని కూర్చుకుంటావు. అవకాశం ఇచ్చాడు. కానీ ఇదిగో చిన్నది కూడా, చిన్న నీరు చుక్క కూడా ఆయన మీదకి వేయలేదు. అవకాశం ఉంది, అవకాశం చూపిస్తున్నాడు దేవుడు. లాజరు అడుగుతున్నాడు, పుళ్ళు ఒళ్ళంతా దేహం ఉండిపోయాయా, ఏమన్నా ఇస్తావా, ఒక రొట్టె ముక్కేస్తావా? ఎన్ని బతిమలాడుకున్నాడో, ఏమీ ఇవ్వలేదు. ఈరోజు మన జీవితంలో కూడా ఇదిగో
భూ సంబంధంగా ఒకవేళ మనం ధనవంతులమేమో, కానీ ఆత్మ సంబంధమైన ఒక ధనవంతులుగా మార్చబడాలి. ఈ లాజరు ధనవంతుడు. ఈరోజు ఈ లోకంలో డబ్బున్నవాడు ధనవంతులు ఓకే, కానీ ఇదిగో ఆత్మ సంబంధంగా ఈ క్రైస్తవ సమాజానికి కావాల్సింది ఆత్మ సంబంధమైన ఒక ధనవంతులుగా మనం మార్చబడాలి. లాజరు ధనవంతుడు. ఇదిగో లాజరు ధనాన్ని కూర్చుకొని పరలోక రాజ్యంలో ఇదిగో దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఇదిగో ధనవంతుడు కూర్చుకొని అన్ని పాడు చేసుకొని ఇదిగో ఎక్కడున్నాడు? ఆ కాలే అగ్ని జ్వాలల మధ్య కన్నీరు పెడుతూ ఉన్నాడు. ఆ ధనవంతుడు, ఈ ధనవంతుడు. మనం ఏ ధనం సంపాదించుకోవాలి? మనం సంపాదించుకుంటే మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం? అసలు ఏం చేస్తున్నాం? అంత అవకాశం ఇచ్చాడు, అవ్వలేదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట అన్నారు చూడండి, 3వ అధ్యాయం 17వ వాక్య భాగము, 3:17 ప్రకటన గ్రంథం. ఇదిగో ఎవరిని అంటున్నాడో తెలుసా? నీవు దౌర్భాగ్యుడువు, నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడువై ఉన్నావు అని నువ్వు ఎరగక నేను ధనవంతుడను, చూడు, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నేను బాగా ధనాన్ని వృద్ధి పరుచుకున్నాను, నాకేమీ కొదువలేదు అన్నాడు కదా అక్కడ ధనవంతుడు. ఎన్ని కాలాలకు కూర్చుకున్నాడంట? అనేకమైన సంవత్సరాలకి నేను కూర్చుకున్నాను. ఈ భూ సంబంధమైన ధనం మీద అతిశయపడుతున్న వారికి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తనకిచ్చిన లిమిట్ కన్నా ఎక్కువ కొరకు కోరుకొని అది ఎక్కడో కూర్చుకునే మనసు ఉన్న వారికి ఆయన మాట్లాడుతున్నాడు. కూర్చుకొనటానికి దాన్ని ఇవ్వలేదు. నీకు ఎక్సెస్ ఇచ్చింది కూర్చుకొనటానికి కాదు. అది ఇక్కడ అంటున్నాడు, నువ్వు దరిద్రుడువు, నువ్వు గుడ్డివాడివి, దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి అని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు అని అంటున్నాడు. నాకేం కొదువు లేదనుకుంటున్నావు. వాడిని ఎన్ని రకాలుగా మాట్లాడాడు తెలుసా? ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరికి వచ్చి కొనుక్కో, నాకు అప్పివ్వు, నా దగ్గర కొనుక్కోమని చెప్తున్నాడు ప్రభు. ఈరోజు సంగమా గమనించండి, ఈ లోకంలో మనందరం కూడా ఒక విషయాన్ని మీరు గమనించండి. మనం ధనవంతులమే. ఈరోజు ఆత్మీయంగా మనం ఎదుగుతున్న సంఘములో చాలామంది ధనవంతులు ఉన్నారు, చాలామంది దరిద్రులని పదం, అట్లా పేదాళ్ళు అనే పదం. మన దగ్గరికి వచ్చేసరికి ఏమన్నా పేదాళ్ళు అనే పదం, అక్కడేమన్నా దరిద్రుడు, వాడేసాం పదాలు. అయితే ఆత్మీయంగా ధనవంతులు ఉన్నాం, ఇక్కడ చక్కగా ప్రభువులో ఎదిగి బలంగా ఉన్నవారు ఉన్నాం. ఆత్మీయతలో బాగా దిగజారిపోయి భేదవాళ్ళు ఉన్నారు. అయితే మరొక విషయం ఏమిటంటే, ఆ భేదవాళ్ళ పట్ల మనం కూడా మనకు కలిగిన దాన్ని ఆ భేదల కొరకు హెచ్చించాలి. ఈరోజు సంఘంలో చాలామంది వస్తారు, వాళ్ళ ఆత్మలు బలపడాలి, వారు ఆత్మీయంగా ఎదగాలి, వారు కూడా ధనవంతులు అవ్వాలి, ప్రభువులో ధనవంతులు అవ్వాలి. కనుక మనం చాలా హెచ్చించైనా సరే ఒక ఆత్మ కొరకు మనం చాలా ప్రయాసపడాలి. లోకంలో ఉన్న పేదవారికి మన కనికరం చూపుతున్నాం, దేవుడికి అప్పిస్తున్నాం. సంఘంలో చేర్చబడిన వారు ఉన్నారు, వీరి కొరకు మరీ విశిష్టముగా వారి విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎంతమంది బలహీనలు ఉన్నారండి? వాక్యంలో ఎదగక వాక్యానుసారంగా నడవలేక చాలా పేద స్థితిలో ఉన్నవారు ఉన్నారు ఈరోజు క్రైస్తవులు. చాలా పేద స్థితి. ప్రార్థన చేయటం రాదు, వాక్యం చదవటం రాదు, వాక్యంలో ఎలా ఉండాలో తెలియదు, వ్యసనాలకు లోనైపోయి భయంకరమైన పేదవారు వారు. ఈరోజు నువ్వు ధనవంతుడివి, నీకు ప్రార్థన చేయటం వచ్చు, నీ దగ్గర ఆ పేదవారిని సంరక్షించడానికి కావాల్సిన వసతులు నీ దగ్గర ఉన్నాయి. ఈరోజు దేవుడు చెప్పినప్పుడు, ఒకప్పుడు ఈ సేవా పరిచర్యలో దేవుడు అందరిని ధనవంతులుగా తయారు చేయాలి. తన సంఘానికి వచ్చిన క్రైస్తవ బిడ్డలందరూ కూడా ధనవంతులు అవ్వాలి. ఆ ధనవంతుడు అవ్వాలి అని యేసు ప్రభు ఎలా దారిద్ర్యాన్ని అనుభవించాడో ఈ పరిచర్యలో కూడా ఈరోజు కూడికలు ఏర్పాటు చేస్తాం. ఎందుకో తెలుసా?
సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ధనవంతులుగా మార్చబడాలి, ఆత్మీయంగా ధనవంతులుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరు ప్రభువును తెలుసుకొని బలవంతులుగా మార్చబడాలి. ప్రభు మనల్ని మనకు సామర్థ్యత ఇచ్చాడు కదా. ఈరోజు చాలామంది తన కష్టార్జితాన్ని ఈరోజు సంఘానికి హెచ్చించిన వారు ఉన్నారు. ఎన్ని సిస్టమ్ ఇవన్నీ కూడా వారిగా సంఘం అందరూ కొద్దిగో బలహీనులు ఉన్నారు, వారి బలవంతులు అవ్వాలి, వారి వాక్యంలో బలవంతులు అవ్వాలి. దాని కొరకు ఎంతమంది పరిచర్య చేస్తున్నారు. ఈ పరిచర్య చేసేవారైనా ఈ సేవకులు అయినా అందరూ ప్రయాసం ఏంటో తెలుసా? సంఘములో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయతలో ధనవంతులు కావాలి, ఆత్మీయతలో బలవంతులు కావాలి. సంఘం అంతా కూడా ఆ రూపంలోనికి తీసుకురావాలి. శారీరకంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఒక దినాన్ని యేసు ప్రభు తన యొద్దకు వచ్చిన జనాంగంతో, ఇదిగో తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. వారు ఎలా ఆశీర్వదించబడ్డారు ఎప్పుడైనా ఆలోచించావా? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా ఏమంటాడు అక్కడ? వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, అదిగో మీకు సిద్ధపరిచాను. మీరు పుట్టక ముందే మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాను, వచ్చి మీరు స్వతంత్రించుకోండి. ఎందుకు వీళ్ళకి రాజ్యం ఇచ్చాడంటే ఈయన, నేను ఆకలి కొంటిని. ఎందుకు రాజ్యం ఇచ్చాడో తెలుసా? వాళ్ళతో చెప్తున్నాడు ఎందుకు రాజ్యం ఇచ్చాడు. వారు ఏమని అడిగారు? నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టి అది అని అడుగుతున్నాడు. నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, నేను దప్పికేసింది, నాకు దాహం ఇచ్చారు మీరు. పరదేశినై ఉంటిని. యేసు ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ అందరూ కూడా మరి ముగించుకొని ఆయన దగ్గరికి పిలుస్తున్నాడు కదా, స్వతంత్రించుకోమంటున్నాడు కదా, వారితో చెప్తున్నాడు దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని, నేను పరదేశినై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటిని, నన్ను చూడటానికి వచ్చారు, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, అప్పుడు వీరు అడుగుతారంట, ప్రభువా, నీతిమంతులు అడుగుతారంట, ఈ ధనవంతులు అడుగుతారంట, ప్రభువా, వీళ్ళందరూ ఇక్కడ మన దృష్టిలో ఎవరు? వీళ్ళు దరిద్రులు కదా. ఈ దేవుడి దగ్గరికి వెళితే మీరు ఇవన్నీ చేశారంటున్నాడు ఆయన. ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. అది చూసారా, ఈరోజు మనం ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనం చేయవలసిన విధానం అంతా చెప్తున్నాడు ఆయన. అలా సంఘములో ఆత్మీయంగా ఒక్కొక్కరిని ఎదిగించటానికి, సంఘమంతా బలోపేతం చేయటానికి ఈరోజు ఈ ఉపదేశం, ఈ వాక్య పరిచర్య అనేక మంది విని బలపడటానికి మరి చూసారా, ఈ కెమెరా సిస్టమ్, మరి సౌండ్ సిస్టమ్ అన్నీ కూడా వీళ్ళు అరేంజ్ చేశారు. గత దినంలో కూడా యవనస్తులు అన్న ఈ వీడియోస్ అన్నీ కూడా కరెక్ట్ ఎడిటింగ్ చేసి మన యూట్యూబ్లోకి వెళ్ళాలి, మొబైల్ నుంచి చేస్తున్నాం లేదా ల్యాప్టాప్ నుంచి చేస్తున్నాం, అదంతా స్పీడ్ అవ్వలేదని చెప్పి వారు మరలా దానికి సిస్టమ్ తీసుకున్నారు ఈ మధ్య. నేను అన్నా నా సిస్టమ్కి ఎంత అయిందో నేను ఇస్తానంటే వారు ఒప్పుకోలేదు. లేదు, అనేక మంది పేదవారు, ఆత్మీయులు ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ వాక్యం విని వారు బలవంతులుగా మార్చబడాలి అని వారుగా కొన్ని విషయాలు ముందుకు వచ్చి, ఒకటి కాదు బోలెడు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా ధనవంతుడుగా ఉండాలి. ఇదిగో ఈ వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఎప్పుడు మేము చేశాం ప్రభువా అని అడుగుతున్నారు వీరు. నీతిమంతులు అదే అడిగారా? అంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, నేను చెప్పాను కదా, అల్పులైన ఇక్కడ సహోదరులు ఉన్నారు, బలహీనమైన పిల్లలు ఉన్నారు, ఆత్మీయతలు ఎదగని వారు ఉన్నారు, ఇంకా వాక్యం గురించి తెలియని వారు ఉన్నారు. వీరే కాదు, లోకంలో క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఎవరైతే ఆ అల్పులుగా ఉన్నారో, క్రైస్తవులు అని చెప్పుకుంటూ వారు పేదలుగా ఉన్నారో వారి గురించి దేవుడి మరొకసారి మాట్లాడుతున్నాడు. బయట ఉన్న పేదల గురించి మనకు తెలుసు, వారికి మనం సహాయం చేస్తున్నాం. సంఘములోనే ఆత్మీయ పేదలు ఉన్నారు, ఆత్మీయంగా ఎదగలేని వారు అనేక మంది క్రైస్తవ కుటుంబాల్లో. వారందరికీ దేవుని యొక్క ఉపదేశాన్ని మనం తీసుకుని వెళ్ళాలి, దేవుని యొక్క రాకడికి వారిని సిద్ధపరచాలి. వీరందరూ కూడా అలా మనం చేస్తున్న ఈ పరిచర్య అంతా కూడా మనం చేసేది ఒక్కటే, సంఘం బలంగా నిలబడాలి,
సంఘంలో ప్రతి వ్యక్తి బలంగా నిలబడాలి. అందుకే ఏకాంత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు. ఈ ప్రార్థనలు వెనక ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘమంతా కూడా బలం కలిగిన సంఘంగా ఉండాలి. లాజరు ఒకవేళ ఇక నిరుపేదగా ఉన్నాడు. ఈ లోకంలో ఒకవేళ ధనం లేకపోవచ్చు, కానీ ఆత్మీయ ధనాన్ని మనం సంపాదించుకున్నాం. రేపు పరలోక రాజ్యంలోకి వెళతాం. ఏమన్నాడు అక్కడ? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో అది నిశ్చయంగా చెప్పుతున్నాను. దేవుడు మనందరినీ కూడా ఈరోజు నూతనంగా చాలామందిని ఆలయానికి పంపిస్తున్నాడు. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. ఏం చేయాలయ్యా వారికి? వారు ఆత్మీయంగా బలపడే విషయంలో నువ్వేం చేస్తావు? చేయి. వారు ఆత్మీయంగా బలపడాలి. అనేక మంది ప్రజలు నశించిపోతున్న అనేకమైన ప్రజలు బలపడాలి. దేవునికి సత్యం తెలుసుకోవాలి, దేవుని యొక్క సువార్తలోకి రావాలి, దేవుని యొక్క వెలుగును చూడాలి. దాని కొరకు కూడా మనం ప్రయాసపడాలి. కూర్చుకునటానికి కాదు. ఇది ఎక్సెస్ నీకు ఇస్తుంది ఆశీర్వాదం, దీవెన. నువ్వు ఇక్కడ చేస్తూ ఉండగానే అక్కడ కూర్చుకుంటావు. నీ యొక్క ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉంటుంది. ఖచ్చితంగా ప్రదేశానికి మనందరినీ ప్రభు చేర్చును కాక. ఆమేన్.